వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతనంగా నిర్మించిన డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేసిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రేపు మహాధర్నా. ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరు. వ్యవసాయ శాఖ మంత్రిని సత్కరించిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం స్థానిక కొలుకుల రోడ్డులో సాగర్ పైప్ లైన్ మరమ్మతుల కోసం గొయ్యి తీసి పూడ్చకుండా వదిలేశారు. నిత్యం MP, UP స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేలాది మంది చిన్నారులు ఆ గొయ్యి దాటుకుంటూ వెళ్లాలి. ఎవరైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్ని వార్తా కథనాలు వచ్చినా అధికారులు మాత్రం దీనికి శాశ్వత పరిష్కారం చేయటం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు విజయవాడలో హైందవ శంకరావం సభ విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భారతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని, గణతంత్ర దినోత్సవ వారోత్సవాల సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహకార కన్వీనర్ సల్లా నాగరాజు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశభక్తిని, స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారి యొక్క సేవలను కొనియాడటం జరిగిందన్నారు. అనంతరం హిందూ శంకరావం సభకు విజయవంతం చేయడానికి చాగలమర్రి మండలం నుంచి కృషి చేసిన సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆలగడ్డ డివిజన్ ధర్మ ప్రచారక్ సరసింహ చాగలమర్రి, మండల కన్వీనర్ వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, సహ కన్వీనర్ కర్నాటి హేమ, కారాయరెడ్డి, మహిళా సంయోజిత లక్ష్మీదేవి మరియు హిందూ సంఘం పెద్దలు గుత్తి నరసింహుడు, శేషాద్రి, సురేషప్ప, దస్తగిరి, సుమన్, పెద్దిరెడ్డి, విశ్వనాథ్, కోటయ్య, ఆదినారాయణ, శ్రీరామ్, రంగనాయకులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే దేవాలయాల పరిరక్షణ కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అక్కడ ఒక VHP వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో
చిన్న కార్యక్రమంలో ఏర్పాటు చేయడంతో భారీ బహిరంగ సభ ఇంతవరకు దేశంలో కనుక ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భారీ బహిరంగ సభ. వాళ్ళు అనుకునే అంచనా కనుక ఫస్ట్ 1,00,000-2 లక్షల మంది వస్తారనుకున్నారు. తర్వాత కార్యక్రమం చిన్నగా పెద్ద కార్యక్రమం చేయాలా ఉద్దేశంతో ఉండాలనే ఉద్దేశంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపు 5-6 లక్షల మంది అక్కడ పాల్గొనడం జరిగింది. 5-6 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు కదా. ఎంతోమంది కష్టపడి పనులు చేయాలి. అక్కడికి వచ్చిన వాళ్ళకు కనుక ఎటువంటి ఇబ్బంది కానీ, ఒక నీళ్ళ విషయంలో కానీ, ఒక ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక ట్రాఫిక్ విషయంలో అన్ని పద్ధతులు చక్కగా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని RRR భూ బాధితులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని, వారి తరపున పోరాటం చేస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు గూడూరి నారాయణ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రేపు మహాధర్నాను నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరవుతారని తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉండటానికి బీజేపీ పార్టీ అందరినీ స్వాగతిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరపున రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన అలైట్మెంట్ మార్పు కోసం ఒక నివేదిక పత్రాన్ని ఇస్తే కేంద్రానికి పంపి దాన్ని ఆమోదింపజేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పాసెం భాస్కర్ తో పాటుగా RRR రింగ్ రోడ్ బాధితుల సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ఈనాడున్న మన గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి ఆయన పోటీ పడుతున్న తరుణంలో ఇక్కడికి ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి రైతులకు ఒక మాట భరోసా ఇచ్చారు. మా అభ్యర్థులను మీరు గెలిపించండి. తర్వాత ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఈ భూబాధితులకు మాట ఇచ్చారు. ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే, బీజేపీ పార్టీ తరఫున ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనేది అయినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ సర్వే కూడా రాష్ట్ర ప్రభుత్వంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కేంద్రానికి ఉత్తరం రాయించండి. మీ బాధ్యత అక్కడికి తీరిపోతుంది. ఏమని గతంలో ప్రతిపాదించిన విధంగా చౌటుప్పల్ నుంచి మోటకొండూరు, ఆలేరు, యాదగిరి గుట్టకు అవతలి భాగం నుంచి గతంలో ప్రతిపాదించిన అలైన్మెంట్కు అనుగుణంగా మీరు కావాలని చెప్పి కేంద్రానికి రాయించండి. మీ బాధ్యత పూర్తవుతుంది. నాయకులు, ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వస్తున్నారు. ఈ పోరాటాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకుపోవడానికి సిద్ధము అని వారు తెలియజెప్పడానికి వస్తున్నారు. మరి ఇక్కడున్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఈ ప్రజల చేత ఎన్నికైన ఈ ప్రజానాయకులు మీరు ముఖ్యమంత్రి గారితో ఉత్తరం రాయించి మీ యొక్క నిబద్ధతను చాటుకోవాలని చెప్పి మేము ఈ భూబాధితుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే వర్తింపజేయాలని, సన్న రకం ధాన్యానికి బోనస్ వెంటనే విడుదల చేయాలని, నిరుపేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు, సంక్షేమ పథకాలు అందించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలను, పథకాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటించిన రైతుల అకౌంట్లో నేటికి జమ కాలేదని అన్నారు. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులు వాటికి అమలు చేయకుండా కొత్త పేర్లను సృష్టించి వారికి సంక్షేమ పథకాలు అందించాలని విమర్శించారు. ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకుని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ప్రకటించింది. ఆచరణలో కొనుగోలు ప్రారంభమైన తర్వాత ఓన్లీ సన్న రకాలకి 31 రకాలకే ప్రకటించారు, ముద్దు రకాలకు లేవన్నారు. సన్న రకాల ధాన్యం బోనస్లో కూడా ఈరోజు వైరా మండలంలో పరిశీలిస్తే ఒక 50 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినటువంటి వాటికి బోనస్ పట్టలేదు. అంత ముందు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో 2-3 రోజులకు మాత్రమే బోనస్ పడ్డది తప్ప డిసెంబర్ 1వ తారీఖు తర్వాత కొనుగోలు చేసిన వాటిలో పడలేదు. నవంబర్లో ఏమన్నా కాటాలయ్యి గవర్నమెంట్ కొంటే డబ్బులు పడ్డాయి తప్ప డిసెంబర్ 10వ తారీఖు నుంచి యువతలు ఉన్నటువంటి వాటికి దాదాపుగా బోనస్ పట్టలేదు. వైరా మండలంలో వైరా రిజర్వాయర్ కింద జూలై తర్వాత జూలై మధ్యలో
సాగునీరు ఇవ్వటం, నారుమళ్ళు పెంచుకొని నాట్లు వేసేటాలకు ఆగస్టు చివరికి సెప్టెంబర్ అయింది. వరి కోతలన్నీ కూడా డిసెంబర్ 15 తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో 100 క్వింటాల ధాన్యం ఉన్నటువంటిది ఉంది. లారీలు లోడ్లన్నీ కూడా ఇప్పుడు ఇప్పలమడక, లింగనపాలెం, దాచాపురం ప్రాంతంలో, గరకపాడు ప్రాంతంలో, అదేవిధంగా ఇక్కడ పూసలపాడు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ధాన్యం కాటాలు అవుతా ఉన్నాయి. మరి మొదటగా అయినటువంటి కొన్ని మండలాల్లోనేమో ధాన్యం వర్షాలకు వేసినటువంటి ప్రాంతాల్లో కాటాలు ముందైనవి, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. వైరా రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి 18,000 ఎకరాల్లో రైతులకి బోనస్ అందే పరిస్థితి లేకుండా ఉంది. అందుకని ఈ పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ వైరా కేంద్రానికి వచ్చి ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ ప్రకటించిపోయారు. రుణమాఫీ పూర్తయినట్టు కూడా చెప్పారు. కానీ ఇవాళ ఎప్పుడు ఆగస్టు 15వ తారీఖు, ఎప్పుడు ఇవాళ జనవరి 24వ తారీఖును ఎన్ని నెలలు గడుస్తూ ఉంది. 8 నెలలు అయినా కానీ రైతుల యొక్క అకౌంట్లో రుణమాఫీ పట్టలేదు. 2 లక్షల రూపాయల లోపు పూర్తయింది అంటున్నారు, కానీ 2 లక్షల లోపు కూడా కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 30,000, 50,000, లక్ష రూపాయలు ఉన్న వాళ్ళు కూడా అనేక కారణాల రీత్యా రుణమాఫీ కాకుండా ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ పై డబ్బులు కట్టమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే 2 లక్షల పైన ఉన్నటువంటి 50,000, లక్ష, 2 లక్షలు కూడా బ్యాంకులో మళ్ళీ తిరిగి కట్టున్నారు. రుణమాఫీ మాత్రం కావట్లేదు. అందుకనే వడ్డీల భారం పెరిగి రైతులు నష్టపోతా ఉన్నారు. ఎలాంటి మినహాయింపు లేకుండా 2 లక్షల రూపాయలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ మేరకు రుణమాఫీ కూడా చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే 1000 మంది రైతులు ఇవాళ బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. 1000 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి ఉద్యమం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా రైతులని పొలాల్లో పనిచేసుకునేటట్టుగా ప్రోత్సహించే దానికోసం ప్రభుత్వం ఉండాలి తప్ప ఈ రోజు రోడ్లెక్కి బిచ్చగాళ్ళలాగా ఇచ్చేసే పరిస్థితి, ఉద్యమాలు చేసే పరిస్థితి రైతులు కల్పించొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్రైవర్స్ డే సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో డ్రైవర్లను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పోలీస్ సిఐ కిరణ్, డిపో మేనేజర్ రాజలక్ష్మి వారిని ఘనంగా సన్మానించారు. డ్రైవర్స్ డే వేడుకలు డిపో మేనేజర్ రాజలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లను గౌరవించాలని, అంకిత భావంతో పనిచేస్తూ ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు భద్రంగా చేరవేస్తున్న డ్రైవర్లందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తతతో వ్యవహరించడం వల్లనే ప్రమాదాల నివారణ జరుగుతుందని డ్రైవర్లను కొనియాడారు. డిపో మేనేజర్ రాజలక్ష్మి మాట్లాడుతూ దేశంలో ప్రమాదాల సగటును తగ్గించడంలో డ్రైవర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు. సత్తుపల్లి డిపోలో 20 సంవత్సరాలుగా ప్రమాదరహిత డ్రైవర్లుగా గుర్తింపు పొందిన డ్రైవర్లు అబ్దుల్ గఫార్కు ప్రశంసా పత్రంను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మెకానిక్ అమర్నాథ్ను, శ్రామిక్ మహేంద్రలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి విజయ్, శ్రీ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సాహితి, సుబ్బారావు, కాంతారావు, బాలస్వామి, సైదారెడ్డి, పద్మావతి, ఏడీసీలు, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా చాలా చోట్ల మేము చెప్తున్నాం. ఈ అందరూ కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ కానీ లేదా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో అన్నీ పాటిస్తే మన యాక్సిడెంట్స్ తగ్గుతాయి. అట్లాగే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యాక్సిడెంట్స్ అనేది బాగా ఎక్కడైతే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయో అక్కడ దేశం అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఎక్కువ మంది యాక్సిడెంట్స్కి లోనయ్యి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం లేకపోతే డెత్ అవ్వడం అట్లా జరగడం వల్ల ప్రతి ఏ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిందో ఆ ఫ్యామిలీకి ఒక తండ్రి కానీ లేకపోతే ఒక కొడుకు కానీ లేకపోతే ఒక్కోసారి లేడీస్ కూడా చనిపోతారు. అలా చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. సో ఆ విధంగా ఎక్కువ మంది కానీ ఇబ్బంది పడటం జరిగితే దేశంలో దేశ పురోగతి కూడా బాగా తక్కువ ఉంటుంది. సో మనం వరల్డ్ వైడ్గా చూస్తే అన్ని కంట్రీస్ కంటే కూడా మన కంట్రీలోనే యాక్సిడెంట్స్ రేటు చాలా ఎక్కువ ఉన్నది. నంబర్ ఆఫ్ వెహికల్స్ చూస్తే వేరే కంట్రీస్ కంటే, డెవలప్డ్ కంట్రీస్ కంటే మన కంట్రీలో చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్. ఒక్కొక్క ఇంటికి 4 కార్లు ఉంటాయి డెవలప్డ్ కంట్రీస్లో, కానీ మనకి ఒక్కొక్కరికి 1 కారు కూడా ఉండదు. కానీ యాక్సిడెంట్ మాత్రం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మనం ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం వల్ల, అట్లాగే మనం నిర్లక్ష్యం, మన ప్రాణం అంటే ఏంటి, అవి ఎంత విలువైంది అనేది శ్రద్ధగా పట్టించుకోవడం వల్ల ఈ నిర్లక్ష్యానికి కారణం అవుతుంది. అట్లాగే మీరందరూ కూడా చాలా బాగా డ్రైవింగ్ చేస్తూ మీరు చాలా ప్రయాణికుల్ని మంచిగా తీసుకెళ్తారని మాకు మేము కూడా ఒకప్పుడు ఆర్టీసీలో ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు చదువుతున్నప్పుడు కానీ తర్వాత కానీ తెలుసు. ఆర్టీసీ డ్రైవర్స్కి మంచి శిక్షణ ఇస్తారు, అట్లాగే రెస్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన డిపోలో నేను అడ్వైజ్ చేసి అక్కడ ఉన్న డిపో మేనేజర్ గారికి ఆర్టీసీ వెనకాల ఒక స్లోగన్ రాస్తుంది, ఏమని ఆర్టీసీలో ప్రయాణం సురక్షిత అని. అది నేను అప్పుడు డిఎం గారు చెప్పాను. ఎందుకు సురక్షిత కూడా వెనకాల రాస్తే
ప్రతి ఒక్కరికి ఫిట్నెస్కి వచ్చేటప్పుడు రాస్తే ప్రజలకి వెనకాల ట్రావెల్ చేస్తుంటారు, బస్సు వెనకాల పోతారు. సో వాళ్ళకి అర్థమవుతుందని చాలా చోట్ల అది చెప్తే డిఎం గారు పాటించి అన్ని చోట్ల రాశారు. 3 రాశారు. ఏమైనా తెలుసా? ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఎందుకనగా అని రాసి ఉంటుంది వెనకాల అన్ని బస్సులకి. డ్రైవర్కి తగిన శిక్షణ ఇస్తారు, అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ తోలుతాడు, మంచి రెస్ట్ తీసుకున్న డ్రైవర్ తోలుతాడు, నడుపుతాడు. మూడోది ఇంకేమో రాసామంటే అనుభవం, ఎక్స్పీరియన్స్, రెస్ట్, ఇంకోటి కూడా ట్రైనింగ్ అనుకోండి, సంథింగ్ 3 రాపించాం. అట్లాగే అక్కడి నుంచి ఆ డిపో తిరుగుతున్న చోటల్లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గూడెపాడ్ క్రాస్ వద్ద ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్లాంట్ను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల రైతులు నాణ్యమైన మిర్చి విత్తనాలను మారుతున్న వాతావరణానికి అనుకూలంగా వైరస్ తెగుళ్లను తట్టుకునే సీడ్స్ ను ఎంచుకోవాలని ఖమ్మం జిల్లా డిస్ట్రిబ్యూటర్ శ్రీ హనుమాన్ సీడ్స్ శేఖర్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ జి వీరన్న అన్నారు. శుక్రవారం డోర్నకల్ మండలం తోడెళ్లగూడెంకు గ్రామంకు చెందిన రైతు బుడిగ లాలయ్య మిర్చి వ్యవసాయ క్షేత్రంలో హెచ్ఎం క్లాస్ యు, అగ్ని-1, F1 హైబ్రిడ్ మిరప రకాలను సాగు చేశారు. దిగుబడి అత్యధికంగా రావడంతో సీడ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం 3 జిల్లాలకు సేల్స్ ఆఫీసర్ జి వీరన్న మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మిర్చి వంగడాలను ఎంచుకోవాలని, కొత్త సాంకేతికతతో తయారయ్యేటువంటి హెచ్ఎం క్లాస్ యు, అగ్ని-1, F1 అనే మిర్చి రకాన్ని రైతులు వేసుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం మిర్చి పంటలో వచ్చేటువంటి గుబ్బు, నల్లి, పలు రకాల తెగుళ్లను వెరైటీ హెచ్ఎం క్లాస్ యు, అగ్ని-1, F1 తట్టుకుని దగ్గర కాపుతో ఎకరానికి 37 క్వింటాల దిగుబడి అందిస్తుందని తెలిపారు. అనంతరం రైతు బుడగా లాలయ్యను సెలవుతో ఘనంగా సన్మానం చేసి బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 300కు మంది పైగా రైతులు మరియు హెచ్ఎంఏ క్లాస్ యు, అగ్ని-1, F1 యాజమాన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ మండలం మహబూబా డిస్టిక్లో రైతుల పర్యవేక్షణ చేస్తున్నాం. విత్తనం పేరు వచ్చేసి అగ్ని-1. సరే క్రాపు అశోక్ చూడు మీదే తోటది? మీ పేరుంది? నా పేరు అశోక్ అన్న. ఏ ఊరు? మీ ఊరు పేరు? తొడలగూడెం విలేజ్ అన్న. తొడలగూడెం మండలం డోర్నకల్ వస్తుంది అన్న. ఓకే. ఇప్పుడు మీరు ఈ అగ్ని-1 వెరైటీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మరి మీ క్రాప్ ఎట్లా అనిపించింది? బాగుందన్న, క్రాప్ కూడా మంచిగా బాగుంటుంది వెరైటీ. ఒకసారి రైతులకు చూపెట్టండి మీరే. సరే చూడండి, ఇది లేట్గా అయితే జరిగిందన్న. ఇప్పుడు ఎప్పుడు వేసారు తోట? ఇది సెప్టెంబర్ 26వ తారీఖు వేసినామన్న. సెప్టెంబర్ 26 అంటే ఇప్పుడు దగ్గర 4 నెలలు తగిలింది. అవునండి, అంతే కదా? రీసెంట్ గా అంతే. 4 నెలలు తగిలినా కూడా మీకు క్రాప్ ఎట్టుంది? కాయ సైజు చివరి దాకా సైజు తగ్గలేదు, అదే పొడుగు. కింద ఎట్లా వచ్చిందో పైన కూడా అంతే వచ్చింది. బారు కలర్ కూడా బాగుంది, డ్యామేజ్ లేదు. కింద తాలు శాతం ఉందా? తాలు లేదన్న, తాలు లేదు, మచ్చ లేదు, ఒక్క కాయ కూడా లేదు. క్వాలిటీ అసలు నెంబర్ 1 క్వాలిటీ. ఇప్పుడు రైతులు దీన్ని వేసుకోవచ్చా? అసలు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అన్న. ఇది అసలు ఎవరికైనా ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఇంకా మీరు ఇప్పుడు 4 సంవత్సరాలు చేస్తున్నారు. 4 సంవత్సరాలు చేస్తున్నారు మీరు. మీకు మార్కెట్లో రేటు ఎట్లా పడుతుంది? రేటు జెండాపాట అన్న, జెండాపాటతోనే క్వాలిటీ కొంటున్నారు. ఇప్పుడు కాయ సైజు కానీ అసలు కలరు, సైజు కానీ కలర్. క్రాప్ చూపెట్టండి, వీడియోలో ఇటు చూపెట్టండి సార్. అసలు నెంబర్ 1 అన్న క్రాప్ అయితే. చూడండి ఒకసారి ఎంత కాయ సైజు ఉందో. ఒకటే చెట్టేది అంతే, గుత్తులు. కాయ సైజు చూడండి ఒకసారి. కాయ సైజు వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది. మార్కెట్లో ఇప్పుడు 4 సంవత్సరాలు చంపుతున్నారు కదా మీరు. అవునన్న. ఇప్పుడు రేటు పక్కోళ్ళు వేస్తారు మిర్చి. అవును. వాళ్ళకి మీకు తేడా ఉంటుందా? వాళ్ళకి చాలా ఇంత పోవట్లేదు క్వాలిటీ, ఎందుకంటే ఇది సైజు కూడా పొడుగు ఉంటుంది, కాయ మంచి క్వాలిటీగా ఉంటుంది. రెడ్ దనం కానీ మంచిగా గింజ శాతం కూడా బాగుంటుంది, తూకం కూడా బాగా వస్తుంది. గ్రోతింగ్ కూడా ఎట్లుంది? ఇది గ్రోతింగ్ మంచిగా వస్తుంది అన్న. ఇంత ఇది మేము ఇంత లేట్గా ఇచ్చినా కూడా 4 సంవత్సరాలు. ఈ రోజు నల్లు రోగాలు ఎక్కువగా ఉన్నాయి కదా. నల్లి రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి
నల్లి తట్టుకుంది ఇది నెంబర్ 1గా తట్టుకుందండి నల్లి. నెంబర్ 1గా తట్టుకుంది. కాపు చూడండి ఎంత ఏ మందు కొట్టినా తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. అసలు మామూలు ఇప్పుడు 3 నెలల 15 రోజుల తోట ఇది. అవునండి, అవును. సెప్టెంబర్ 26 వేశారు, ఇలా జనవరి 24 2025 సంవత్సరం ఇది. రైతులు వేసుకోవచ్చు అంటారు. నెంబర్ 1గా వేసుకోవచ్చు అన్న, డౌటే లేదు అసలు. కంపెనీ పేరు వచ్చేసి HM క్లాస్ అండి, ఇత్తనం పేరు వచ్చి అగ్నివన్. అవునన్నా, కానీ బాగుంటుంది అన్న ఇది. మందు ఏది కొట్టినా తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. ప్లస్ దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే వైరస్ తక్కువ అన్న, గుబ్బ కూడా చాలా తక్కువ వస్తుంది. నేను 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఊట పెట్టింది అది ఒక చేను. దాంట్లో కూడా రికవర్ చేసుకుని మొక్క పిలక శాతం ఎక్కువ వచ్చింది. కింద నుంచి పిలకలు బాగా వస్తాయి దీనికి. ఈ సంవత్సరం ఇది ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు మీరు? కుంటకి కింద ఈజీగా అవుతుంది అన్న, ఈజీగా 30 గంటలు 30 క్వింటాలు అవుతుంది ఈజీగా. అంతేనా? సింపుల్ గా అవుతుంది అన్న. కాయ క్వాలిటీలో ఇంత డ్యామేజ్ లేదు, ఇంత గమ్మినా కూడా ఎక్కడన్నా మచ్చ చూద్దాం. పెట్టుబడి విషయంలో ఎటువంటిది ఇది? పెట్టుబడి చాలా తక్కువ, అంటే మనకి గ్రోతింగ్ బాగా వస్తుంది కాబట్టి పెట్టుబడి. రైతులకు సలహా చేసేది అంటే మొక్క కొద్దిగా దూరం పెట్టుకోండి. ఇది భూమి, ఎందుకంటే చెట్టు చాలా గుబురుగా వస్తుంది, ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. మీరు చెట్టు దూరం పెట్టుకోవటం వల్ల ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. మీరు ఎకరానికి 12 ప్యాకెట్లు కాడ 8 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు సరిపోద్ది. 42-43 ఇంచుల దాకా ఉంటుంది అండి, 5 జనలు దాకా ఇది ఉంటుంది. కానీ మీరే ఇప్పుడు నేల మీద వస్తారు కదా రైతులు, వాళ్ళకి మేము సలహా ఇస్తున్నాం. అవునవును. ఓకే, థ్యాంక్ యూ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని, ఇటీవలే కులగణన సర్వే పేరిట నిర్వహించిన డేటా ఏమైందని, ఏడాది కాలంగా ఎన్ని ప్రజాపాలన అప్లికేషన్లు పరిష్కరించారో చెప్పకుండా మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల పేరిట గ్రామ సభలు నిర్వహించి ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలంగా వివిధ పథకాలను దరఖాస్తులు స్వీకరించడం అనర్హులకు, లబ్ధిదారులకు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ జనాలతో ఆటలాడుకుంటుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరీందర్ యాదవ్, సీనియర్ నాయకులు ఈదర సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పక్కనే 2 గురుకులాలు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే నియోజకవర్గానికి ఇది హెడ్ క్వార్టర్ అవుతుంది. అంటే హెడ్ క్వార్టర్ లాంటిది రేపు భవిష్యత్తులో నేను హెడ్ క్వార్టర్ ఎందుకంటా ఉన్నానంటే అశ్వాపురాన్ని. మనుగూరు పరిస్థితి ఎట్లుందంటే ఈ సింగర్ రోడ్డు 4 రోజులు అవుతాడు, 4 రోజుల తర్వాత ఇటు అవుతాడు, కాలేజీ చుట్టూ కట్టినాం అనుకో ఇటు అవుతాడు. ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. అశ్వాపురం అయితే అసలు ఎటు డిస్టర్బ్ కానటువంటి ఇది సెంటర్ పాయింట్ మనకి బాగుంటుంది. మెయిన్ రోడ్ ఏమంటే మనకు ఉన్నటువంటి స్థలం కూడా అని చెప్పేసి ఇక్కడ 2 గురుకుల కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీ, ఆ గుట్ట మీదనేమో మన బీజీ కొత్తూరు దగ్గర గుట్ట మీదనేమో నవోదయ పాఠశాల, దానికి 2 కోట్ల రూపాయలు అనుకుంటా. 2 కోట్ల రూపాయల రోడ్డు కూడా సెంట్రల్ నుండి వాళ్ళు ఏమన్నారంటే రోడ్డు లేకపోతే మేము మీ కాలేజీ క్యాన్సిల్ చేస్తాం, మీ స్కూల్ క్యాన్సిల్ చేస్తామంటే ఇమీడియట్గా దానికి రోడ్డు పోసి శంకుస్థాపన కూడా చేసిన. దాని పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని ఇంకా దగ్గర 90 ఎకరాల స్థలం ఉంటే 90 ఎకరాలలో 30 ఎకరాలేమో ఆయిల్ ఫామ్ కోసం, మిగతా 70 ఎకరాలు 60 ఎకరాలని సీడ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అది కూడా ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అది కూడా మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసే ఉన్నారు, మీ పేపర్లలో ఇంటి వచ్చింది. మా ఏరియాలో ఇంకొకటి పెడతామని చెప్పి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇంకోటి అక్కడ పెడదామని చెప్పేసి అది అక్కడికి పోతాం. ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ తీసుకుపోయి బయట పెడతా ఉన్నారు. అంటే ముందు చూపుతాను. ఇప్పుడు అసలు ప్లేసే లేదు. కృష్ణసాగర్లో ఒక 10 ఎకరాలు ఇచ్చారు, పాలిటెక్నిక్ కాలేజీ 10 ఎకరాలు, అది కూడా లేదు. ఐటీఐ కాలేజీకి సంబంధించిన ప్లేసులకు పట్టబోయి పెడతా ఉన్నారు. అదే ఇక్కడ ఉంటే రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకుంటే మనకి మన ఏరియా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ హబ్ లెక్క ఉంటుంది ఈ ప్రాంతం అంతా అనేటువంటి ఆలోచనతో గురుకుల పాఠశాల, నవోదయ పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా తీసుకొచ్చుకున్నా కానీ మనకి బాగుంటుంది. ఇది ఇదంతా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా. మనకి ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అక్కడ మనకి రైల్వేస్ లైన్ దగ్గర ఉంది, మెయిన్ రోడ్డు దగ్గర ఉంది. మనకి ఇవాళ పిల్లలు ఎట్టుంటారంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని కాలేజీ మెయిన్ రోడ్డు ఉందా లేకపోతే రైల్వే లైన్ ఉందా అని సెర్చ్ చేసుకొని పిల్లలు జాయినింగ్ వస్తారు తప్ప, లేకపోతే రాదు. కొత్త కాలేజీలు ఇంతకుముందు చాలా కాలేజీలలో పెడితే అసలు పిల్లలు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. కానీ మన మనుగూరులో పెట్టినటువంటి కాలేజీకి ఫుల్ స్ట్రెంత్ వచ్చారు, ఇమీడియట్గా జాయిన్. ఎందుకంటే మనకు అన్ని వాతావరణం బాగుంది అనే అటువంటి ఆలోచనతో అందరూ వచ్చారు. ఇటువంటి కాలేజీని కూని చేసి పడేసి ఇక్కడ పెట్టకూడదు. దాంతోపాటుగా సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజ్ ఇక్కడనే 1000 కోట్లతో నడుస్తూ ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని రోజు ఒక సందర్భంలో సరదా ఇట్లా కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట గుర్తు చేసిన. అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ఉద్యమమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం మన నీళ్లు దోపిడీ జరుగుతుందనేటువంటి ఆలోచనతో మనం ఉద్యమం చేసినాం. ఇటువంటి పరిస్థితుల్లో మా అశ్వాపురంలో సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టు పెట్టేసి నీళ్లు తీసుకొని మన ఎగువ ప్రాంతానికి తీసుకుపోతా ఉన్నాం.
మరి మా అశ్వాపురానికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మీ డిపిఆర్లో లేదు అని అంటే అది ఎట్లా లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇమీడియట్గా ఆలోచించి తక్షణమే దానికి 600 కోట్ల రూపాయలకి ఇమీడియట్ ఎస్టిమేట్ తీసుకురామంటే ఇమీడియట్గా 600 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తీసుకొస్తే 150 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చేసి దానికి అక్కడ నేను శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఏది మన దగ్గర ఉన్నటువంటి ఎర్రబొక్కల చెరువు దగ్గర నుండి మన మిట్టగూడెం దగ్గర నుండి మొదలు పెడితే మనం ప్రతి ఎకరాకి దగ్గర 30,000 ఎకరాకి అదనపు శాంక్షన్ ఇచ్చేసి అదనపు ఆయకట్టు కోసం స్థిరీకరణ కోసం 30,000 ఎకరాలకి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీళ్లు రావాలనేటువంటి ఆలోచన. దీన్ని మళ్ళీ తీసుకుపోయి మారెళ్ళపాడు దగ్గర, మారెళ్ళపాడు అనేది డిజాస్టర్ విలేజ్, అక్కడ ఎత్తైనటువంటి ప్రాంతం, అక్కడ మనం ట్యాంక్ పెట్టుకుంటే మిగతా ఏరియాలు అన్నిటి కూడా అక్కడ కెనాల్స్ ద్వారా పోతుందని చెప్పేసి మారెళ్ళపాడు ట్యాంక్ కొని మనం ఇమీడియట్ శాంక్షన్ తీసుకుంటే దానికి అతి లేదు గతి లేదు. ఈ రోజు వరకు ఆ కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. అట్లాగే రహదారులు అయితే చాలా రహదారులు మీకు తెలుసుగా, ఆ రహదారులు అయితే అడ్రస్ లేకుండా పోయినాయి, కమ్యూనిటీ హాల్స్ అడ్రస్ లేకుండా పోయినాయి. అట్లాగే మరి మన ఈ బ్రిడ్జిలుగా ఉండి 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 ఈ మధ్యకాలం లోతు వాగు అయితే ఇసుక వాగు అయితే ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయినా రాళ్ళ వాగు పూర్తయింది. ఇక సెంట్రల్ లైటింగ్ అయితే అడ్రస్ లేకుండా పోయింది. సెంట్రల్ లైటింగ్ మరి ఇయ్యాటి వరకు కాంట్రాక్టర్లను ఎవరిని కూడా పిలిచి అడిగేటువంటి పరిస్థితి లేదు. ఇక మన ఎమ్మెల్యే కథ ఎట్లున్నదంటే మన ఎమ్మెల్యే ఒక్కడని కాదు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేల కథ అట్లనే ఉంది. 4 ఎమ్మెల్యేల కథ ఎట్లుందంటే వార్డు నెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. ఎందుకంటే మన సర్పంచ్ లెక్క నన్ను ఉంటే మన ఎమ్మెల్యే గారు వచ్చిందంటే గప్పులు సర్పంచులు వస్తారు లోపలికి. సర్పంచ్లు చేస్తారంటే వచ్చేసి సార్ మా ఊర్లో ఈ సమస్య ఉంది, నీళ్ళు రావట్లేదు, లేదా కరెంటు కావాలి, రైతులకి ఈ సమస్య ఉంది అని చెప్పి చెప్పడానికి సర్పంచ్ లోపలికి వస్తారు. కానీ ఈ ఎమ్మెల్యేలకు అత్యంత సర్పంచ్ కంటే తక్కువ అనేది ఎందుకనంటే నిలబడి గేట్ల నిలబడతారు, వీళ్ళు గేట్ల నిలబడి ఉంటారు చక్కగా ఉండి 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 సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 4వ రోజున 12వ వార్డు నందు తెలంగాణ ప్రభుత్వం తరపున నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సదాశివపేట మున్సిపాలిటీ పక్షాన 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు అధ్యక్షతన ప్రజల నుండి రేషన్ కార్డులకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించిన దరఖాస్తులను వార్డు ప్రజల నుండి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజాపాలన ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు, 13వ వార్డు కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, మున్సిపల్ టీపీ ఓ భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నాగభూషణం, మున్సిపల్ సిబ్బంది మరియు 12వ వార్డు ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే ఈ రోజు మా 12వ వార్డులో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే టీపీ భాస్కర్ సార్ గారు, మేనేజర్ గారు, సదాశివపేట పట్టణ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దలు మునిపల్లి సత్యనారాయణ గారు, నాగభూషణం గారు, అలాగే మా 12వ వార్డు ప్రజలకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణలో మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క అడుగులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు 10 ఏళ్ళుగా లేని రేషన్ కార్డులు కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఈరోజు రేషన్ కార్డుల యొక్క ప్రక్రియ స్టార్ట్ చేసుకున్నాం. ప్రతి ఒక్క అడుగులందరికీ కూడా త్వరితగతిన రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లాట్లు లేని, ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఖచ్చితంగా ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 100 గజాల్లోపు ప్లాట్ ఉన్నట్టయితే వారికి 5 లక్షల సహాయంతో ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. ఇలా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేకమైన కార్యక్రమాలు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అన్ని కూడా అప్పుడే జరిగావు. త్వరితగతిన ఈ 5 ఏళ్లలోపు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ 5 ఏళ్లలోపు ఖచ్చితంగా నెరవేర్చి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనేది కూడా నిరూపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే ప్రజాపాలన కార్యక్రమం ముగిసినంతవరకు ఈ యొక్క కార్యక్రమం నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క అర్హులైన
యొక్క ఫలాలు అనేది ఖచ్చితంగా మీకు అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిందని భావించకుండా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, మండలాధికారులు జరుగుతూ ఉంటుంది. విశ్వనాథ్ గారు కూడా ఆహ్వానం పలుకుతున్నాం, వేదిక పైన రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలకు అలాగే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్డు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నూతనంగా నిర్మించిన డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేసిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రేపు మహాధర్నా. ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరు. వ్యవసాయ శాఖ మంత్రిని సత్కరించిన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. ఎస్టీఆర్ వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.